శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వాళ్ళ ఇంటి ముందే మీ శత్రువు తాంత్రిక పూజలు చేస్తున్నాడు. 5, 6, 7 తేదీల తర్వాత జరగబోయేది ఇదే. అయితే ఇంతకు మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, ఏ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నాడు అనే విషయాలతో పాటుగా మీకు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారడం కోసం చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వాళ్లకు గ్రహబలం చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉంది. గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండటం కారణంగా ఈ సమయంలో మీకు అన్నిటిలో కూడా మీకు విజయాలే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఏవైతే పనులను మీరు చేయాలి అని అనుకుంటున్నారో, అలాగే ఏవైతే ట్రెండ్కు సంబంధించిన అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఈ సమయంలో వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఎన్నో ఆటంకాల తర్వాత మీరైతే మంచి అవకాశాలు అనేవి ఈ సమయంలో అందిపుచ్చుకుంటారు. దీంతో ప్రమోషన్లు కూడా రావడం జరుగుతుంది. మేషరాశి వ్యక్తులకు ధనపరమైనటువంటి అంశాలలో చూసినట్లయితే ధనానికి ఎటువంటి లోటు కనిపించటమే లేదు. ఈ సమయంలో డబ్బు అనేది అధికంగా మీ చేతికి అందుతుంది. మీకు అందరి సహకారం, ప్రోత్సాహం మీ సీనియర్స్తో తరపు నుండి మీకైతే లభిస్తుంది. ఇక దీంతో పాటుగా వృత్తి విషయంలో చూసినట్లయితే ఎవరైతే చేసేటటువంటి వృత్తులలో మీరు మార్పులను కోరుకుంటున్నారో, ఉద్యోగం మారుదామని అనుకుంటున్నారో, చేస్తున్న వృత్తిని మాని కొత్త వృత్తిని అలాగే కొత్త ప్రాంతానికి వెళదామని అనుకుంటున్న వాళ్లకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. పాజిటివ్గా ఈ సమయం మారుతుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వ్యాపారస్తుల గురించి చూసినట్లయితే వ్యాపార భాగస్వాములతో మీకు ఇక మీదట మంచి అనుకూలత అనేది ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్న వాళ్లకు మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. అలాగే మీ జీవితం ఇప్పుడు ఎంతో హాయిగా సాగిపోతుంది. వ్యాపార విషయానికి వస్తే టెక్నికల్ వ్యాపారులకు, నాన్ టెక్నికల్ వ్యాపారులకు, పౌల్ట్రీ వ్యాపారులకు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారులకు చాలా బాగుంటుంది. మానసికమైన ప్రశాంతత అనేది మేషరాశి వాళ్లకు ఉండబోతూ ఉంది. ఇక మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇక మీదట సక్సెస్ఫుల్గా సాగుతాయి. మీరు అభివృద్ధిని సాధిస్తారు. ఆస్తుల విషయంలో ఏమైనా తగాదాలు ఉంటే, ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక మీదట చక్కబడతాయి. ఇక దీంతో పాటుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు. మేషరాశి వాళ్ళు అంటేనే మంచితనం, అలాగే దూకుడుతనం వలన ఈ రాశి వాళ్లకు మంచి మనస్సు గలవారు అని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కొన్నిసార్లు ఇతరుల యొక్క శ్రేయస్సు కోరి వాళ్లకు సహాయం చేయడం వలన వీరి జీవితంలో ఎన్నో లాభాలు అనేవి పొందుతారు. దీంతో పాటుగా మేషరాశి వ్యక్తులకు ఇదివరకు ఆగిపోయిన పనులను ఇక మీదట ప్రారంభించి ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. అందులో విజయం సంపాదించుకుంటారు. మేషరాశి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం ఎంతో సంతోషకరంగా మారుతుంది. మీ దాంపత్యంలో ప్రేమ మరియు అనురాగం పెరగబోతుంది. సంతానం వలన కూడా మీకు ఈ సమయంలో సంతోషం కలగబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులకు ధనపరమైనటువంటి అంశాలలో ఎలాంటి లోటు కనిపించటం లేదు. ఆర్థికపరమైనటువంటి వృద్ధి కారణంగా మీరు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ కాబోతూ ఉన్నారు. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు బాగా పెరగబోతూ ఉన్నాయి.
వృత్తి ఉద్యోగులకు శాలరీలు పెరిగే సూచన కనిపిస్తూ ఉంది. మీ సహ ఉద్యోగులు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు, కన్స్ట్రక్షన్ పనులు చేసే వాళ్లకు మంచి లాభాలు పొందుతారు. ఇక అదేవిధంగా మేషరాశి వ్యక్తులకు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కటి ఉత్తీర్ణత అనేది సాధిస్తారు. ఆస్తుల విషయంలో ఏమైనా తగాదాలు ఉంటే, ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక మీదట చక్కబడతాయి. ఇక దీంతో పాటుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా, సంతోషంగా ఉంటారు. ఇక వీడియో మొదట్లో చెప్పినట్లుగా మేషరాశి వాళ్ళ జీవితం మీద మీ శత్రువు తాంత్రిక పూజలు చేస్తున్నాడు. మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే గతంలో ఎవరైతే గొడవపడి మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇక మీదట తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని చూడటానికి కూడా ఇష్టపడను అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీతో ప్రేమగా మారుతున్నారు. సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన మీరు ఓ కన్నేసి ఉంచాలి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉన్నారు. మీ మీద చెడు దృష్టితో మిమ్మల్ని చెడు దారి వైపు మళ్లించేలా చేస్తూ ఉన్నారు. మీ మీద వాళ్ళైతే తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరికి కూడా మీకు సంబంధించిన సీక్రెట్స్ను తెలియనివ్వకండి. మీ యొక్క ఆర్థిక మార్గ ప్రయోజనాలను కానీ, వృత్తి ఉద్యోగపరమైనటువంటి పనులను కానీ ఎవ్వరితో కూడా ఈ సమయంలో చర్చించకండి. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా మీరు ఉంటే అంత మంచిది మీకు. ఇంకా మేషరాశి వ్యక్తులు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను మీరైతే అనుకూలంగా మార్చుకోవడం కోసం, మీ మీదకొచ్చేటటువంటి నెగటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం కోసం చేసుకోవలసినటువంటి పరిహారం ఏంటంటే, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శనగలను బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీంతో పాటుగా 10 మందికి అన్నదానం చేయించండి. ఇలా చేస్తే చెడు ప్రయోగాలు, జన్మదోషాలు, జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి. థ్యాంక్స్.